శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామపహర్తారం దాతారో సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణములో 102వ భాగం. శ్రీరాముడు మునులతోనూ రాజులతోనూ వానరులతోనూ కూడి అనేక రోజులు కుశలవులు గానం చేస్తూ ఉండగా రామాయణ గాథను విన్నాడు. బాలుల కంఠస్వరాన్ని బట్టి వారు సీతాదేవి కుమారులు కావచ్చని రాముడు ఊహించాడు. అప్పుడు రాముడు బుద్ధిమంతులైన కొందరు దూతలను పిలిచి, ఓ దూతలారా, మీరు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయనతో ఇలా చెప్పండి, సీతాదేవి ఎందు ఎట్టి దోషము లేనిచో ఆమె వాల్మీకి మహర్షి అనుమతి పొంది ఈ సభలో ప్రమాణపూర్వకంగా తన సత్యత నిరూపించుకోవాలి. ఈ విషయంలో వాల్మీకి మహర్షి అంగీకరించినచో ఆయన సీతాదేవిని వెంట పెట్టుకుని రేపు ప్రాంతకాలములు ఇక్కడ రావాలి. సీతాదేవి సభాసదుల ముందు జనాపవాదం తొలగించుటకు ప్రమాణం చేయాలి. ఈ విషయమై వాల్మీకి అభిప్రాయం తెలుసుకుని రండి అని పంపించాడు. దూతల మాటల ద్వారా రాముని యొక్క సందేశం వినటువంటి వాల్మీకి, ఓ దూతలారా, సీతాదేవి రాముడు చెప్పినట్లే చేయగలదు. స్త్రీకి పతియే ప్రత్యక్ష దైవం కదా వాల్మీకి అని అన్నాడు. వాల్మీకి అంగీకారాన్ని తెలుసుకున్న రాముడు అందరి ఎదుట ఇలా ప్రకటించాడు, రేపటి రోజు ప్రాంతకాలమున ఋషులు, రాజులు, ప్రజలు, జానపదులు ఇక్కడకు వచ్చి సీతాదేవి శపథం విందురుగాక. ఆమె శీలంపై అపవాదు మోపిన వారు కూడా వచ్చి ఆమె ప్రమాణ వచనములు వినవచ్చు అని ప్రకటించాడు. మర్నాటి ప్రాంతకాలమున యజ్ఞవాటిక వద్దకు అనేక మంది మహర్షులు, బ్రాహ్మణులు, దేశదేశాల రాజులు, జానపదులు, నగర ప్రజలు సమావేశమయ్యారు. వాల్మీకి మహర్షి వెంట వచ్చిన సీతాదేవి తల వంచుకుని కన్నీరు కారుస్తూ నిలుచున్నది. సభాసదులందరూ సీతాదేవిని చూసి సాధువాదములు అనగా జేజేలు పలికారు. సీతారాములారా, మీరిద్దరూ ధన్యులని కొందరు బిగ్గరగా ప్రశంసించారు. వాల్మీకి వారితో ఇలా అన్నాడు, ఓ రామచంద్ర, లోకాపవాదాన్ని వెరిచి నీవు సీతను నా ఆశ్రమ సమీపంలో వదిలిపెట్టావు. నా ఆశ్రమమునందే సీతాదేవి ఈ బాలులకు జన్మనిచ్చింది. కవలలైన కుశలవులు ఇద్దరూ నీ కుమారులే. నేను అనేక వేల సంవత్సరము తపస్సు చేశాను. నా తపస్సుపై ప్రమాణం చేసి చెబుతున్నాను, ఈ విషయం సత్యము. సీతాదేవి పవిత్రురాలు. ఆమె మనసా వాచా కర్మణ ఏ పాపము చేయలేదు. నేను పంచభూతాల సాక్షిగా సీతాదేవి పరమ పునీతురాలు నమ్మి ఆమెకు నా ఆశ్రమంలో రక్షణను కల్పించాను అని అన్నాడు. అప్పుడు రాముడు వాల్మీకి మహర్షితో వినమ్రంగా, ఓ మహాత్మా, మీరు పలికిన యథార్థమని నమ్ముతున్నాను. పూర్వం లంకలో అగ్ని పరీక్షా సమయమున సకల దేవతలు ఎదుట సీతాదేవి చేసిన శపథం వల్ల నాకు నమ్మకం ఏర్పడింది. సీత ఏ పాపమో చేయలేదని తెలిసినా కూడా లోకాపవాదానికి భయపడి ఆమెను పరిత్యజించాను. పూజ్యుడైన మహర్షి, నన్ను అందులో క్షమించమని కోరుతున్నాను. ఈ నిండు సభలో పుణ్యాత్ముడైన సీత ప్రమాణం చేసి తన పవిత్రతను ప్రకటించినచో నాకు తృప్తి కలుగుతుంది అని అన్నాడు. సీతాదేవి చేయు శపథం చూచులకి ఇంద్రాది దేవతలు, ఆదిత్యులు, వసువులు, గంధర్వులు, రుద్రులు, సిద్ధులు మొదలైన వారు కూడా అక్కడకు వచ్చారు. రాముడు దేవతలను ఉద్దేశించి ఇలా అన్నాడు, ఓ దేవతా శ్రేష్ఠులారా, వాల్మీకి మహర్షి పలికిన వచనాలను నేను విశ్వసిస్తున్నాను. పవిత్రురాలి సీతాదేవిపై గల నా ప్రేమ ఈ అందరి ముందు ఈ సభలో ప్రకటిస్తున్నాను. అక్కడకు వచ్చిన వివిధ దేశాధీశులు ఆ అద్భుత దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కాషాయ వస్త్రాలు ధరించిన సీతాదేవి తల వంచుకుని ఇలా అన్నది, నా భర్త అయిన శ్రీరాముని తప్ప ఇతరులను నా మనసులో తలపకున్నచో నా తల్లి భూదేవి తన ఒడిలో చేర్చుకొనుగాక అన్నది. నేను త్రికరణ శుద్ధిగా రాముణ్ణి ఆరాధించొచ్చు, భూమాత నన్ను ఒడిలో చేర్చుకొనుగాక అని మళ్ళీ చెప్పింది. వెంటనే ఒక దివ్య సింహాసనం భూమిని చీల్చుకుని బయటకు వచ్చింది. ఆ సింహాసనాన్ని బలమైన సర్పములు తమ శిరసలపై మోస్తున్నవి. సింహాసనమే కూర్చున్న భూదేవి తన 2 చేతులతో సీతాదేవిని దగ్గరకు తీసుకుని తన ఒడిలోకి చేర్చుకున్నది. క్షణాలలో సీతాదేవి సింహాసనంతో పాటు భూదేవితో కలిసి భూమిలోకి వెళ్ళిపోయి రసాతలాన్ని చేరింది. భూమి మామూలుగా ఏర్పడిపోయింది. అప్పుడు ఆమెపై పూలవర్షం కురిసింది. సభాసదులందరూ
ఆ దృశ్యాన్ని తిలకించి ఆశ్చర్యంతో నిశ్చేష్టులైపోయారు. ప్రజలు వానరులు గగ్గోలు పెట్టారు. సీతామాత నీవు ధన్యురాలు అని ఋషులందరూ కూడా ఆమెను కీర్తించారు. సీతాదేవి భూగర్భంలో వెళ్ళిపోవడం చూసిన బట్టి రాముడు ఆమె ఎడబాటును తట్టుకోలేక మిక్కిలి దుఃఖితుడయ్యాడు. దీనమనస్కుడై కన్నుల నుండి అసులు కారుస్తూ క్రోధశోకముఖములు అన్నీ కూడా ఒక్కసారి ఉప్పొంగగా సీతాదేవి నా కన్నుల నుండి అదృశ్యమైపోయింది. ఆనాడు రావణుని హతమార్చిన లంకలో బంధించబడిన సీతను తీసుకువచ్చాను. ఈనాడు రసాతల నుండి సీతను తీసుకురావడం నాకు ఎంత పని? భూదేవి సీతను నాకు అప్పచెప్పు, లేదా నన్ను కూడా నీలో చేర్చుకో. స్వర్గమైన పాతాళమైన సీతతోడిదే నా జీవితం. భూదేవి సీతను నాకు అప్పగించినచో పర్వతాలు వనాలతో కూడిన నీ ఉనికి లేకుండా చేస్తాను, భూమండలాన్ని నాశనం చేస్తాను అన్నాడు. శోకమగ్నుడై క్రోధావేశంతో నిండిన రాముని మాటలు విన్న బ్రహ్మదేవుడు రాముని సముదాయిస్తూ ఇలా చెప్పాడు. ఓ రఘువీర, శ్రీరామ, నీవిలా పరితపించడం తగదు. విష్ణువు అయిన నీవు భూమిపై అవతరించేటప్పుడు దేవతలతో పలిక మాటలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. శ్రేష్టమైన నీ విష్ణువ సంశము గుర్తుకు తెచ్చుకో. సీతాదేవి తన తపప్రభావం వలన నాగలోకం చేరింది. ఆ సాధ్య మరల పరంధామమునకు నిన్ను వచ్చి చేరి కలుసుకోగలదు. నా మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించు. ఓ శ్రీరామ, నీవు పుట్టింది మొదలు సీతాదేవి భూగర్భం చేరుట వరకు మరియు రాబో సంకటంతో కలిసి వాల్మీకి తన రామాయణంలోని ఉత్తరాఖండలో రాశాడు. ఈ విధంగా నీవు అదంతా విను. అదే ఆది కావ్యము. ఆ కావ్యానికి నీవే నాయకుడవు. నీవు సావధాన చిత్తులవై ధర్మబద్ధంగా రాబోయే సంఘటన గురించి వివరించి రామాయణంలోని ఉత్తరాఖండను కూడా ఆలకించు. దీన్ని వినుట వలన నీకంటే ముందు ఎవరూ కూడా అర్హులుగా ఉండరు. రాముని ఆ విధంగా శాంతపరిచి బ్రహ్మాది దేవతలు తమ లోకానికి వెళ్ళిపోయారు. రాముడు కుశలవులతో వాల్మీకి కుటీరానికి వెళ్ళి ఆ రాత్రి సీతను స్మరిస్తూ అక్కడే గడిపాడు. మర్నాడు ప్రాంతకాలమున మహాముల సమక్షమున ఉత్తరాఖండకు చెందిన రామాయణ గాథను విన్నాడు. అశ్వమేధ యాగం పూర్తి చేసి అతిథులుగా వచ్చిన సుగ్రీవాది వానరులకు, విభీషణాది రాక్షసులకు, వివిధ దేశాల రాజులకు వీడ్కోలు పలికాడు. ఋత్విజులకు బ్రాహ్మణులకు ఘనంగా దక్షిణించి సాగనంపాడు. కుశలవులతో కలిసి యాగానంతరం అయోధ్యకు చేరాడు. రాముడు ఏకపత్ని వృతుడిగా ఖ్యాతి చెందాడు. రాముడు మరల వివాహం చేసుకోలేదు. సీతకు ప్రతినిధిగా బంగారు సీతను ఒక శిల్పంగా తయారు చేసి అనేక యాగాలు చేశాడు. కొందరు వానరులు, భల్లూకాలు, రాక్షసులు రాముని సన్నిధిలోనే ఆయన సేవిస్తూ ఉండిపోయారు. రామరాజ్యంలో ప్రజలు రోగాలు, అకాల మరణాలు లేకుండా సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవించారు. సకాలంలో వర్షాలు కురిసేవి, చక్కగా పంటలు పండేవి. ఎట్టి ఉపద్రవాలు లేకుండా ప్రజలందరూ కూడా ధర్మ మార్గంలో జీవించేవారు. కొన్నాళ్లకు కౌసల్య, సుమిత్ర, కైకేయి స్వర్గస్థులయ్యారు. రాముడు ధర్మకార్యాలు నిర్వహిస్తూ చాలా సంవత్సరాలు గడిపాడు. మిగతా కథను మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం.